ఇక్కడికి నా నుండి దానం పొందడానికి వచ్చారు కదా మాత. నేను మీకొక దానం ఇస్తాను. మీరు మీ పుత్రులలో కేవలం ఒకరి కోసమే విలపించాల్సి ఉంటుంది. మీ పుత్రులలో నలుగురిని వధించను నేను. ఇవి మీకు నా వాగ్దానం. అంగరాజు కర్ణుణ్ణి అతని పాపాల భారం నుంచి విముక్తుణ్ణి చేయి. నాకొక మాట ఇవ్వు. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడివై చచ్చిపోవాలి.